హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనస్ హోమ్ ఫుడ్స్. మీరు ఎప్పుడైనా బీరకాయ పచ్చడి ట్రై చేశారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. ముందుగా ఒక 2 బీరకాయలు, 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు తీసుకొని అన్ని కూడా చిన్నగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు అలాగే కొంచెం మెంతులు యాడ్ చేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్ లో మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్ లో బీరకాయలు అలాగే కొంచెం చింతపండు, పసుపు వేసేసి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న దినుసులన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్సీ ఆడించుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి చట్నీని అందులో యాడ్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ లో పసుపు వేయలేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. దీన్ని 1 నిమిషం టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ చట్నీ రెడీ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.